నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో ఒక పక్క ల్యాండ్ పూలింగ్, మరో పక్క అప్పులు. ఇంతకీ అసలు ఏపీలో ఏం జరుగుతుంది అనేది మనం వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో ల్యాండ్ పూలింగ్ రెండో దశ చేస్తున్నారు. అదొకటైతే ఈ 18 నెలల కాలంలోనే మళ్ళీ మంగళవారం రోజు 3,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఏం చేస్తున్నారు? ఈ అప్పులు తీసుకొచ్చి మరి పథకాలు ఇస్తున్నారా? ఏపీని అభివృద్ధి చేస్తున్నారా? ఏం చేస్తున్నారు సార్? అసలు వాళ్ళు విజనరీస్ ని మనం క్వశ్చన్ చేసే అంత స్థాయి లేదు మనకి. ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావుల్లాగా వాడు ఉంటాడు, సాల్వ్ కప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సెల్ఫ్ డిక్లేర్డ్ మేధావుల సంఘాలు కూడా పెట్టేశారు వాళ్ళు. అలాగా నిజంగా రాయలసీమ కోసం ఎవరైతే పోరాడతారో మేధావుల కింద మిగిలిపోతున్నారు వాళ్ళు. మేధావుల కింద ఇంట్లో బలైపోయి ఉండిపోతున్నారు. కానీ ఏమి చేయని వాళ్ళు కూడా కొంతమంది మేధావుల ముసుగులో మేధావులు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఉంటారు. అలాగా మొదటిదానికి దిక్కులేదట, కడదానికి కళ్యాణం అంటారట. అలాగా ఈ నారాయణ గారు గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానిక అన్నది. ఎందుకంటే ఇది నారాయణ గారు ప్రతిష్ఠించిన క్యాట్ లేదు, కృష్ణా కమిటీ వాళ్ళు మనకి చెప్పింది కాదు. అది నారాయణ గారు ప్రతిష్ఠించిన అమరావతి క్యాట్లు. సంతోషం. ఇటు చెప్పి అటు చెప్పి అలా సింగపూర్ కన్సల్టేషన్ అని చెవిలో పువ్వు పెట్టారు. ఆడ పారైపోయాడు సింగపూర్. తెచ్చి వాళ్ళందరినీ దొరికినట్టు జైల్లో కూడా పెట్టారు. అక్కడ వీళ్ళు ఎవరెవరైతే ఒప్పందాలు చేసుకున్నారో ఇది ప్రజలు గ్రహించాలి. ఫస్ట్ మామాటం ఏం లేదు. 34,000 ఎకరాలు మనకి రాజధాని లేదని చెప్పి స్వచ్ఛందంగా త్యాగం చేసిన 29 గ్రామాల రైతులు ఇలా దండం పెట్టాలి. వాళ్ళకి ఒక న్యాయం ఈ రోజుకి జరగకుండా ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ పూలింగ్ అంటే ఆల్రెడీ 34,000 ఎకరాలతో పాటు ప్రభుత్వ పరంగా ఉన్న 20,000 ఎకరాల దగ్గర 54,000 అంటే అమరావతి, కలల సౌధం, ఇది మన ఢిల్లీ తలదన్నే రాజధాని, ఇవన్నీ చెవులో పూకోబులన్నీ వాళ్ళే చెప్పారు కదా. సడన్ గా నిన్నేమో ఈ 34,000 ఎకరాలతో మున్సిపాలిటీ అనా అంటే మీరు ఫ్రంట్ పర్సనాలిటీ, బ్యాక్ మున్సిపాలిటీ కబుర్లు మీరు చెప్తున్నారా, మేము చెప్తున్నావా? వాళ్ళు గ్రేటర్ హైదరాబాద్ విస్తరిస్తుంది. రేవంత్ రెడ్డి గారు డెసిషన్ తీసుకున్నారు, మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో కలపాలి. అసలు మొదలే పెట్టకుండా ఎక్కడ చెప్తున్నారు మీరు పెట్టకథలు? మీకు 34,000 ఎకరాలు, ప్రభుత్వ పరంగా 20,000 ఎకరాలు, 54,000 ఎకరాలు మీరు ఎలకేట్ చేసినవి ఏ పనులు జరిగాయి? పడపడ జరిగిపోతున్నాయి. నవనగరాలని చెవులో పెట్టారు మాకు. నవనగరాల్లో 3 యూనివర్సిటీలు ఉన్నాయి ఇప్పుడు. అక్కడ ఒకటి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. విట్టోటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఇంకోటి ఒక స్టేజ్లో ఉంది, ఇంకా అది అబౌట్ టు కంప్లీట్. 3 యూనివర్సిటీలు వచ్చాయి. అనంతపురం కడుపు కొట్టి ఎయిమ్స్ తీసుకొచ్చి ఆడ పెట్టారు. ఇంకేంటి మీరు సాధించింది? విభజనామీలో వచ్చిన ఎయిమ్స్ అనంతపూర్కి ఇస్తే తీసుకొచ్చి పెట్టారు. సంతోషం. మీరు ఈ 34,000 ఎకరాల్లో ఇంకా మరి ల్యాండ్ అంతా ఎలకేట్ అయిపోయింది. అది ఇలా ఇరగదీసి పరుగులు వేసేస్తుంది అమరావతి అని చెప్తే నీళ్లు తోడడం, కంపలు కొట్టడం తప్ప మీరు ఏదైనా చేస్తున్నారు. నాకో ల్యాండ్ ఉంది, ఎవరికో డెవలప్మెంట్కి ఇస్తే ఆడే కంపలు కొట్టుకున్నాడు, ఆడే బిల్డింగ్ కట్టాడు మా ఊర్లో డెవలప్మెంట్కి ఇస్తే. నాకు ఇవ్వాల్సిన 2 అపార్ట్మెంట్లు నా మొఖాన్ని పడిస్తాడు చెప్తున్నాను. కానీ నేను కంపలు కొట్టి ఆడికి ఇవ్వడం ఏంటి? ఇది ఫస్ట్ వైవిధ్యం పెరిగింది. మొన్న ఏదో ప్రణాళిక దగ్గర సిఆర్డిఏ బిల్డింగ్ కట్టారు. ఆ సిఆర్డిఏ బిల్డింగ్ లో ఉన్న అధికారులు నారాయణ గారు 15వ తారీఖు రండి అన్న మాటలు నేను కాదు, గౌరవ రైతులనే చెప్తున్నారు. అంటే ఇప్పటిదాకా ఉన్న రైతు సమస్యలకు తోడు అమరావతి రైతుల సమస్యలు కూడా రైతులకి తలకాయ నొప్పిగా ఉంది. ఇప్పుడు ఇంకా మళ్ళీ 16,000 చిల్లర ఎకరాలకి వాళ్ళ నోటిఫికేషన్, క్యాబినెట్ నిర్ణయం. పవన్ కళ్యాణ్ ఏమైనా గుడుగురానికి ఫలితమవుతుండే ఆయన? ఇంతవరకు వచ్చి మాట్లాడకపోవడం కాదు. ఎందుకు ఎక్స్ట్రా ల్యాండ్ ఇప్పుడు మనకి దేన్ని ఎత్తి పెట్టుకోవడానికి? ఇప్పుడు ఎవరికి అబద్ధాలు చెప్తారు? కోతవేడు దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విజయవాడ ల్యాండ్ భూసేకరణతో సైతం రెడీగా ఉంది, అది కడుతున్నారు, వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇక్కడ మళ్ళీ ఇక్కడ అమరావతిలో మళ్ళీ ఎయిర్పోర్ట్ కడతామంటే ఎవడే చెప్తారు? పెట్టకథలు, ఎందుకు సార్ ఇన్ని అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. దైత్రిగూడ ఛానల్లో వాళ్ళకి సపోర్ట్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. దగ్గర 2,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు ఇప్పటికి రాష్ట్రానికి. ఎఫ్ఆర్బిఎం లిమిట్లు దాటిపోయి 70%, ఆల్మోస్ట్ జస్ట్ 18 నెలలే. మీరు 19 నెలల్లో అడుగు పెట్టారు, 18 నెలల్లో మీరు పూర్ణ కుంభం పెట్టింది అంతా దగ్గర 2,70,000. రెండో మంగళవారం, ప్రతి మంగళవారం పోతున్నారు ఆర్బీఐ బాండ్లు వేలానికి. ఇష్టం వచ్చినట్టు దేనికి తెస్తున్నారు అప్పు? ఒక్క రూపాయి అర్థం కావట్లే. అరే మా చెడ్డ బ్రహ్మాండమైన రోడ్లు వేసేస్తున్నారు, మా చెడ్డ బ్రహ్మాండమైన అమరావతి సీడీ క్యాపిటల్ రోడ్డు అయిపోయింది. అరే దేశంలో నేషనల్ హైవేలే 24 కోట్లు మ్యాక్సిమం బిడ్లు వేసుకుని కడుతుంటే కిలోమీటర్కి, వీళ్ళు 64 కోట్లు 65 కోట్లు బిడ్లు వేశారు. చూడు, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో మనకి 250 కోట్లు దగ్గర మనకి అమరావతి రోడ్లకి శాంక్షన్ చేస్తే వీళ్ళకి కేవలం 5 కిలోమీటర్లకి
5 కిలోమీటర్ల రోడ్డుకి అమరావతిలో. కానీ మొన్న ఎవరో చెప్తున్నారు కదా సార్, రోడ్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది, పాలు కూడా ఎత్తుకొని తాగొచ్చు. అదే దీనికన్నా ముందు ఒక నెరేషన్ ఇచ్చాడు మా చంద్రబాబు నాయుడు గారు, చాలా తెలివైన ఆయన. అరకు కాఫీ నేనే ప్రమోట్ చేశాను అన్నాడు. వీళ్ళు రోడ్ల మీద కాఫీయే కదా అది, ఆ బురద నీళ్ళు కాఫీలాగే ఉంటాయి. అంచేత వాళ్ళు అన్ని చెప్తారు, మనం వినాలి అంతే. అందుకని దానికి ముందే అడ్డింగ్ ఎత్తారు. వచ్చినాడు అంత కదా మంచి ప్రభుత్వం చదవండి అంటాడు, ఈ చదువుతాం మంచి ప్రభుత్వం అంటాను అనగానే మీ సమస్య సార్ రోడ్లు ఏమిటి ఏడ్చేవారు నువ్వు, మళ్ళీ నన్ను అడుగుతావేంటి, వెళ్ళిపో. అదే మన లోకేష్ గారు తీసుకున్న అర్జీలు, సరే ఈ కష్టం ఉందంటే ఇది చదువు అంటుండే, వచ్చిన వాళ్ళందరూ ఇది మంచి ప్రభుత్వం అని కాగితేస్తారు. ఇంకా సమస్య సొల్యూషన్ అయిపోయినట్టే. ఇప్పుడు 2,70,000 కోట్లు 34,000 కోట్ల దగ్గర కేవలం అమరావతికే తీసుకొచ్చారు. అది కూడా ఎలాగా 15,000 కోట్లు ఏషియన్ మర్కంటైల్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు కలిపి కేంద్ర ప్రభుత్వం పూచీతో ఇస్తే తిరిగి మనకి ఏం మాడుతున్నారు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారు. గ్రాంట్కి అప్పుకి తీరగా తెలియని అంత ఎర్రమాలోకాలు ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దే టేకెన్ యాస్ గ్రాంటెడ్. ఆ బీజేపీ వాడు ఏం చేయడు, కానీ చంద్రబాబు నాయుడు గారు శంకర్ ఎత్తుకున్నారు కాబట్టి అది చెప్పినవన్నీ మనం విన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా నిజంగా మాట్లాడాలనుకుంటే గట్టిగా మాట్లాడి, ఎందుకంటే వీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నారు కాబట్టి గట్టిగా మాట్లాడి తీసుకురావచ్చు కదా సార్. మనకి ఏదో మీకు చెప్తున్నాను చూడండి, ఏదో ఒక లొసుగు ఉంది, అదేదో ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు జాగ్రత్తగా నువ్వు గమనిస్తే అమ్మా, వీళ్ళ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. వీటో పవర్తో గతంలో బయట నుంచి సపోర్ట్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా బీజేపీకి అనుకుంటే 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ఆపగలిగాడు. మరి ఇలాంటి స్వాహ నీళ్ళు నువ్వులు పోసి మరి అప్పచెప్పేస్తాను. ఒక పక్క డబ్బులు అప్పులు తీసుకొస్తున్నారు ఇక్కడ నుంచి. మామూలుగా చంద్రబాబు గారి గురించి నీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు ఆయన రాజకీయ అరంగేట్రం కానీ తెలుసు. అంటే మేము చిన్నపిల్లలు, మీరు చిన్నపిల్లలు నేను చూస్తున్నాను. ఎందుకంటే కొన్ని మోటివేషన్స్ ఉంటాయి. ఒక పొలిటికల్ ఏరాలో కొంతమంది లీడర్లు కొంతమందిని ప్రభావితం చేస్తారు. అలా రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ నేను ప్రభావితమైన వ్యక్తిని చెప్తున్నా. ఆయన దగ్గర జేబులో ₹1 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అట్టహాసం చేస్తాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది ఇవాళ 2,70,000 కోట్ల దగ్గర అప్పు తీసుకొచ్చాడు, ఉన్నా సరే రూపాయి అడవి లేదు. అంటే ఇవన్నీ పథకాలకి ఏమైనా యూజ్ చేస్తున్నారు అనుకోవాలి. అది ఏ పథకం? ఇప్పుడు నేను చెప్తున్నాను, మొదటి సంవత్సరం ఒక్క పథకం ఇవ్వలే, అతను దాని పెన్షన్లు తప్ప. పెన్షన్లు ఒకటే ఇస్తూ ఉచిత బస్సు మొన్న కదా ఆగస్టు నుంచి మొదలెట్టారు. ఇంకా ఫీజు రీఎంబర్స్మెంట్కి ఇప్పటికి దిక్కులేదు. చదువుకున్న పిల్లలకి తీవ్ర వెతలు పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక ఆరోగ్యశ్రీ కునుగునక్క మీద తాటిపడి పడినట్టుంది. ఎటు కాని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీకి బిల్లులు చెల్లించట్లే, ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. అలాగే మీరు చూసుకున్న సంక్షేమాలు 6 బుల్లెట్లు తెగొట్టేస్తామని చెప్పారు రైతులకి. మొదటి సంవత్సరం అసలు రూపాయలే, మొన్న ముక్కుతూ మూలుగుతూ ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే సూపర్ 6 అన్ని కంప్లీట్ చేసేస్తున్నాం. అది చెప్తారు, ఇది మంచి ప్రభుత్వం చదివితే నీకు అన్ని అయిపోయినట్టు. తెచ్చిన అప్పులు సంవత్సరం నుంచి పథకాలు లేవు. ఇప్పుడు తెచ్చిన అప్పులు దగ్గర 70% అప్పు తీసుకొచ్చేసిండ్రు 18 నెలల కాలంలోనే. ఆ అప్పు ఎందుకు మరి ఏం చేస్తున్నారు అనేది తెలియదు. అంటే ఇక్కడ ప్రజలు మోసపోతున్నట్టే కదా సార్. మరి వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు చెప్తుంటే మళ్ళీ మోసపోతున్నారు. అంటే దురాశ దుఃఖానికి చేయటం ప్రజలకి అంతిమ తీర్పు. వాళ్ళు దురాశ పడ్డారు. ఇదేంటే జగన్మోహన్ రెడ్డి ముక్కుతూ మూలుతూ 250 పెంచి 3,000 ఇస్తుండ్రు. కానీ దాని వెనకాల ముందు కదా టక్కన 2,000 చేశారు. 2 నెలలు ఇచ్చి గవర్నమెంట్ వెళ్ళిపోయింది చంద్రబాబు గారి గవర్నమెంట్. కానీ ఆ 2,000 5 సంవత్సరాలు ఇస్తూ దానికి 250 కలుపుకుంటూ అలా 3,000 ఇచ్చింది కనబడదు ప్రజలకి. ఎందుకు నువ్వు ఉద్యోగం చేస్తున్నావు అనుకో, ఇంక్రిమెంట్ ఇస్తే నీకు నచ్చదు. అది వేరే వాడు ఆఫర్ ఇచ్చాడు అనుకో, ఎక్స్ట్రా 50,000 జీతం ఇస్తారు కదా, టక్కన ఎగిరిపోతారు. చూడు, అదే మనస్తత్వం అందరిది ప్రజలది. గమనించవా? సో ఆ ఇన్కన్సిస్టెన్సీని పొలిటికల్ లీడర్స్ బ్రహ్మాండంగా మౌల్డ్ చేసుకోగలరు. దాని రాజకీయం అంటారు. అది జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అది ఇరుబోగులోడు తను చేసిన పని మంచిది చెప్పుకోలేకపోవడమే. మంచిది కాదమ్మా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, 5 సంవత్సరాలు నీకు జీతం ఇచ్చినోడు, 5 సంవత్సరాల రూపాయలు ప్రతి సంవత్సరం 250 రూపాయలు ఎంత బోనస్ ఇచ్చినోడు నచ్చరు. ఒకేసారి నీకు బంగారు బాతుగుడ్డు కదే, ఎవ్రీ టైం అదే కదా. లాస్ట్ చంపుకొని తినడం తప్ప ఏం లేదు. చంపుకు తినేసావు, తినేస్తే ఏమైంది? అరే గుడ్డెట్టి తెలియదు. మరి అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమవుతుందంటే బంగారు బాతుగుడ్డు కదా పర్ఫెక్ట్ యాప్ట్. అదే జగన్మోహన్ రెడ్డి ఒకటే గుడ్డ ఎడతాడు. ఇదే చంద్రబాబు గారు అయితే బిర్యానీ చూసా వచ్చిన రోజు బిర్యానీ పెట్టాను అన్నాడు. టక్కన కోసి బిర్యానీ పందారు పెట్టాడు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే సార్ గుడ్డ వేస్తారంటే నీకేం చెప్పా, బిర్యానీ పెట్టాను లేదా? అదే మంచి ప్రభుత్వం. అంటే సార్ ఇక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే 18 నెలలకి 70% తీసుకొస్తా, మరి ఇంకా 3 సంవత్సరాల పైన ఉంది కదా సార్. పూర్వం ఎగరవచ్చు, జమిలీ రావచ్చు. జమిలీ మీద అంటుంది అదే. ఇప్పుడు నీకు నెలకి 1000 రూపాయలు జీతం ఇచ్చారు అనుకో, 30 రోజులు ఖర్చు పెట్టుకోవడానికి ఆ ప్లాన్ వేస్తావా? ఒకే రోజు ఐమాక్స్ సినిమాకి వెళ్ళాను, పాప్కార్న్ తిన్నాను, కూల్ డ్రింక్ తాగాను, ఇంటికి వెళ్ళి తడిగొడ్డేసి పడుకోను, రేపటి నుంచి ఏడు పరిస్థితిని ఆలోచిస్తావు చెప్పు. ఇప్పుడైతే అదే కనబడుతుంది నాకు.
ఇక్కడ 70% ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కి ముట్టేసుకున్నారు. ఇచ్చేవాడు మనోడు, వడ్డించేది నేను ఎక్కడున్నా నా పందేరంలో నా బూరు గ్యారంటీ అనుకుంటున్నారు. ఇది యూటర్న్ ఏమైనా జరుగుతుందా? అంటే గతంలో వినిపించింది జమిలీ వచ్చే అవకాశం. జమిలీ సంగతి నేను చెప్పట్లే, వీళ్ళకి డబ్బులు ఇచ్చి వెనక్కి పట్టుకెళ్ళిపోతున్నారు బీజేపీ వాళ్ళు. అది నాకు డౌట్. ఎందుకంటే నాకు వెనకబడిన జిల్లాలకి 350 కోట్లు ఇచ్చామని చెప్పారు, 50 చెప్పిన 7 జిల్లాలకి టక్కని పట్టుకుపోయారు. అలాగే ఏది ఒక్క రూపాయి గ్రాంట్ ఇవ్వట్లే ప్రాథమిక అంచనాకి. 94,000 కోట్లు ఎంత గ్రాంట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే 22,000 కోట్లు రాలేదు. ఎక్కడ ఉన్నాం మనం? వీళ్ళు గట్టి అడగాల్సింది పోయి మళ్ళీ వాళ్ళు ఇచ్చినట్టు చేసి వాళ్ళే పట్టుకెళ్ళిపోతున్నారు. ఎఫ్ఆర్బి వీళ్ళు దొరికారు. ఇది ముందు డబుల్ ఇంజిన్ సర్కార్ కదా అని. ఇప్పుడు చూడ బీజేపీ పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే బీజేపీయేతర ప్రభుత్వాలని మాకు జిఎస్టీ బకాయిలు ఉన్నాయి, వసూలు ఉన్నాయి ప్లెక్కాడాడు. బీజేపీ నోట్లు గుడ్డలు కుట్టుకుని కుమ్మిలి ఏడిచి వస్తూ ఉంటాడు ఆ ముఖ్యమంత్రి. అడగలేరు. మొన్న ఇక్కడ పుట్టపర్తికి వచ్చినప్పుడు కూడా మోదీ గారిని ఎవరు ఏం ప్రశ్నించలేదు అసలు దేని గురించి. అంటే ఎప్పుడు ప్రశ్నించరు. మోడీ గారు ఎప్పుడైనా డిమోటివేట్ అయితే ఆంధ్రప్రదేశ్ వస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ డిమోటివేట్ అవగానే ఆంధ్రప్రదేశ్ వస్తారు. మన వాళ్ళు ముగ్గురు ఎత్తుకుంటారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఏటో మాట్లాడతాడో ఆయనకే తెలియదు. అది భూ ఆకాశం ఏకం చేసేస్తారు నరేంద్ర మోడీ. ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ అటువంటి చూడలేదట. వీళ్ళిద్దరు ఈక్వల్ అండ్ కాంటెంప్లేటర్స్. ఈ లోకేష్ అయితే మరి చూడు చిన్నపిల్లలకి చాక్లెట్ ఇస్తే గొక్కపెట్టి ఏడిచినట్టు ఇవ్వకపోతే మరి ఏం పొగుడుతుండే మరి లెక్క జమ్మలేదు. బాగుంది. అంటే ఈ మధ్య బీహార్ ఎలక్షన్ గెలిచిన తర్వాత నాకు పుట్టపర్తి ప్రోగ్రామ్ పెట్టండి, నేను వస్తాను, మా వాళ్ళు బాగా పొగుడుతారని అనుకుని వచ్చాడు. పెద్ద ఖర్చు ఏంటి ఉంటుంది? నరేంద్ర మోడీ రాగానే పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ ఎడితే సరిపోద్ది. అంతే అంటారు. అంటే మరి మా రాష్ట్రానికి రావాల్సిన మరి ప్రభుత్వం అంటే కేంద్రం నుంచి రావాల్సిన ఎన్ని ఉన్నాయి, మరి మాకు ఇవన్నీ చెయ్యండి అని అడగరు. నువ్వు మరీ ఎరుబాబుల దానిలో గడక్కు. ఎందుకంటే నిన్న కాక మొన్న వచ్చిన తుఫానికి ప్రాథమిక అంచనాలు పంపిస్తే ఇప్పుడు రూపాయి ఇవ్వలేదండి. మళ్ళీ కమిటీ కూడా వచ్చారు. కేంద్ర బృందాలు వచ్చి కళ్ళు పోయిలా చూసిపోయారు. ఒక్క రూపాయి ఇస్తేట్టు ఎంగిల్ చేస్తే కాకిని కొడుతుట్టు. ఇది నాకు నీకు తెలియపోవచ్చు. చంద్రబాబు నాయుడు మా చెడ్డ అనుభవం ఉన్నాడు కదా, ఆయనకే తెలియపోతే ఎలా? ఉదూ తుఫాను టింకమని జలగొట్టారు, తితిలి తుఫాను, ఈ రెండు ఆయనలో వచ్చాయి కదా, రెండింటికి టంగమని చేతిలో. ఇప్పుడు లేటెస్ట్ మోతా తుఫాను, అదే చెప్తున్నాను. బుడమేరు నెక్స్ట్ ఇప్పుడు మోత. 4 దెబ్బలు తిని కూడా నేను చాలా గట్టివాడిని, అసలు మెల్లొంచేస్తాను కేంద్ర ప్రభుత్వం ధరం పోరాట దేశాలు లాస్ట్ కేసు చేస్తాం అంటే మనం అందరూ మోసపోయిన నల్లటోడు నీళ్ళటోడు గట్టి చెప్తున్నాం అనుకో, లాస్ట్ 1 year వాళ్ళ దగ్గర పోషపశాస్త్రం తీస్తారు. ధర్మ పోరాట దేశం రాష్ట్రమే మాకు ఇంపార్టెంట్. చూడు జయప్రకాష్ నారాయణ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటి కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వాళ్ళ కుల సమీకరణాలు ఒక పక్కకు వచ్చేస్తాయి. వాళ్ళ మేధావాడు ఉంటాడు, సోలవ మేధావి, ఇది కూడా ఎట్పక్క వెళ్ళిపోతారు సడన్ గా. ఆ సినిమాలో బుడం క్యారెక్టర్ ఉంటాడు, అలాగే అప్పుడు సడన్ గా క్యాస్ట్ గ్యాప్ వచ్చి అడిపోతారు. అర్రే అసలు ఆ విజనరీ ఏంటి అనుకుంటారు, మీకు ఏటి తెలుసు? అసలు రాష్ట్రం మునిగిపోయి చచ్చిపోయి మన అందరం వీళ్ళు ఒక్కడే బతి పట్టుకట్టాడు ఇక్కడ హైదరాబాద్లో కూర్చుని. అలాంటి మాటలన్నీ ప్రభావితం చేస్తున్నాయి. వాళ్ళకి సింపుల్ లాజిక్, సరైన టైంకి మా వాళ్ళందరూ దోస్త్ మేర దోస్త్ అని వస్తారని తెలుసు అని చెప్పి ఇప్పుడు ఏంటి మాకేటి పర్లేదు, ఏటి చేసినా మమ్మల్ని అడిగిన వాళ్ళు లేడని గుడ్డేది చేతిలో పడినట్టు వెళ్ళిపోతున్నారు. సో ఈ అప్పులు వీళ్ళ అంటే ఇప్పుడు నేను ఈ మాట అనొచ్చలేదు నాకు తెలియదు సార్. ఎందుకంటే ఏదైతే భూసేకరణ చేస్తున్నారు, సమీకరణ చేస్తున్నారు, అది వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ అప్పులు వీళ్ళ చేతిలోకి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు స్వలాభం కోసం చూసుకుంటున్నారు కానీ ఇంకా అయిపోయినట్టే. ఇంకా మనం ఒక క్వశ్చన్ వేయొద్దు, ఒక మాట అడగొద్దు, మాకు ఇది అన్యాయం జరుగుతుంది అనొద్దు, రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు, ఇలాంటివి ఏం అడగొద్దు. మా మంచి ప్రభుత్వం హెడ్డింగ్ బెటర్ లేదా? ఇక్కడ పాయింట్ మాడుతున్నావు కదా, ఇప్పుడు గొర్రె కషాయవాడిని నమ్ముతుంది అంటే మనం ఏం చేయగలం? ఇక్కడ 34,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చిన రైతులు వాళ్ళకి ఇస్తానన్న 1000 గజాలు 400 గజాలు ఇప్పటికి దిక్కులేదు. కళ్ళ ముందు ఆ పక్కడు 16,000 నారాయణ ఏమో వచ్చి నేను 16,000 ఎకరాలకు సేకరిస్తానంటే వాళ్ళలో ఒక దాని ఏమంటారు రివోల్ట్ మోడే లేకపోతే నేనేం చేయగలను, నువ్వేం చేయగలను? ఇదే కాకుండా ఇప్పుడు మళ్ళీ నారాయణ గారు చెప్తుంది ఏంటంటే 3వ విడత కూడా మేము వెళ్తాం అని చెప్పి. అదే చెప్పి ఎంత ధైర్యం ఉంటే అరే ఇక్కడ ఈ రైతులు పాపం 5 ఏళ్ళు బట్టి 10 ఏళ్ళు బట్టి వాళ్ళు తెప్పడాలు పడతారు. 10 ఏళ్ళు బట్టి సార్ కదా, మన కోసమే కదా రాజధాని ఇచ్చారు. మరి వీళ్ళకి ఏదో న్యాయం చేయాలి కదా. అది ఏది కాకుండా అటుపక్క వెళ్ళి ఇంకా 16,000 ఎత్తేస్తాను, ఇంకో 3వ విడతకి వెళ్ళి ఇంకో 20,000 ఎత్తేస్తానంటే ఏంది ఎత్తేసి? అసలు ఏంటి సార్ నవ నగరాలు అన్నారు మీరు ఇందాక చెప్పినట్టు, 50,000 దాంట్లో రాకుండా మళ్ళీ సేకరించి అసలు ఏం బిల్డింగ్లు కడదామని సార్, అసలు ఏం చేద్దామని సార్ ఇంతగానం ఈ ప్లేస్ అంతా చెప్పమంటే నాకు కోపం వస్తుంది.
జనాలకు అర్థం కావట్లేదు, చాలా మందికి అర్థం కావట్లేదు అసలు ఏం చేస్తారు ఇంత భూసేకరణ చేసి, ఏం నిర్మిద్దాం అని చెప్పేసి, ఏమి అచ్చేద్దాం, ఏ బిల్డింగ్లు కడతారని చెప్పేసి. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వానికి కావాల్సింది సెక్రటేరియట్ కావాలి, అసెంబ్లీ కావాలి, ఇంకా ఏవేవైతే ఉన్నాయి హైకోర్టు, ఇంకా ఇంకేం ఉన్నాయి, మరి ఇంకేం చేయాలి సార్? అదే అంతు చక్ర చూడు, అంతులేని కదా జయప్రద స్టోరీ. అదే నువ్వు నన్ను అడగడం నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వీళ్ళు గడ్డీలు తింటున్నారు పాపం. ఇంత కబుర్లు చెప్పారు కదా. మన నిర్మలా సీతారామన్ గారు వీళ్ళు వచ్చినప్పుడు ఏడు చెప్తానరమ్మా, కూరగాయలు పండించి దానికి వాణిజ్యం క్రియేట్ చేసి ఎక్స్పోర్ట్ చేసే సామర్థ్యంతో బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు చేయడానికి బ్యాంకులు అన్నారు. శబస్. అరే మీకున్నంత మేధా సంపత్తి, మీరు విజనరీ కదా, ఇలా దండం పెట్టాలి మళ్ళీ. అరే వెనకడికి ఒక సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడి నుంచి అడుగు. వాళ్ళు 34,000 ఎకరాల్లో కలో గింజో అది వాణిజ్య పంటలో లేదా కూరగాయలు ఏవో పండించుకున్న వాళ్ళకి రాజధాని నుంచి తీసుకుని మళ్ళీ మీరు కూరగాయలే పండించి ఇక్కడ బ్యాంకుల్లో డబ్బులు అంటే ఓ పక్క మళ్ళీ ఇంకా కామెడీ చెప్తున్నాను. ఏంటి మీకు 1000 గజాలు 400 గజాలు ఇస్తే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మా డెవలప్మెంట్ అంతా ఇలా జరుగుతున్న దగ్గర మీరు వచ్చి 2 గేదెలు పెడతారు, మళ్ళీ కూరగాయల పంటలు పండిస్తారు అని చెప్పి వాళ్ళకి ఎవరట ఏదో 1000 గజాలు 400 గజాలు హక్కులతో కూడి వాళ్ళకి రావాల్సింది. ఎందుకంటే వాళ్ళు కూరగాయలు పండిస్తారు. కానీ నిర్మలా సీతారామన్ రాగానే కూరగాయలు పండించాలి, మీరు కూరగాయలు పండించిన డబ్బులు బ్యాంకుల్లో పెట్టాలి, ఆ బ్యాంకులలో ఇస్తారు ఎవరైనా భయంకి, మళ్ళీ ఇన్సూరెన్స్లు చేయించుకోవాలి. ఇదేంటిది? 2 మాటలు వాళ్ళే మాట్లాడతారు, అన్ని మాడతారు. అసలు ముందు మేము ఏడు చేసి వాళ్ళం, రైతులు కూడా కోసం గట్టి గిల్లుకుని ఇప్పుడు మనమే కదరా వ్యవసాయం చేసి వాళ్ళం, కూరలు పండించి వాళ్ళం కదా. అది కాదని చెప్పి ఇలా రాజధానిని తీసి మళ్ళీ కూరగాయలు పండించినట్టు ఎట్లా అని ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమంటారు సార్? మరి ఇప్పుడు నాకైతే అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు ఒకటి ఎక్సెస్ ల్యాండ్ తీసుకుంటే అనవసరంగా నేను ఊరుకోనన్న పవన్ కళ్యాణ్ నోట్లో చింతాకులు పెట్టి కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఈ రైతులు కళ్ళ ముందు ఇప్పుడు నీకు పక్కూరుడికి ఏంటి జరిగిందో నీకు తెలుస్తుంది కదా. అరే ఇదేట్రా పాపం 34,000 బెదిరింపు చర్యలు ఏమన్నా అవుతున్నాయి ఉంటాయి. సిఆర్డీ వాళ్ళు తొలగ విసిరేస్తాను టౌన్ పడితే వాళ్ళని పెట్టించుకోవట్లేదండి. 80% నాకు తెలిసి ఎకరం 1/2 ఎకరం ఉన్న వాళ్ళు ఇచ్చారమ్మా 34,000 ఎకరాలు. వాళ్ళ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. మొన్న చూసావు కదా, కారుణ్య మరణం బతిమాలుకుంటే గౌరవ న్యాయస్థానం పరిరక్షణకు వచ్చింది. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది, ఎందుకంటే వాళ్ళు ఉన్న భూమిని, ఆ కొంచెం ఉన్న భూమిని ఇచ్చేసారు, వాళ్ళకి అవకాశం ఉండదు, అసలు వాళ్ళ తిండి వాళ్ళు బతకడం అనేది ఎంత కష్టమవుతుంది అని ఏది ఆలోచన లేదు. ఎలా కౌలిస్తున్నాం అక్కడదే ఇది వర్తిస్తుంది సేమ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.